అయితే మనకు నీటి లభ్యత అనే దాని మీద మన తెలంగాణకు కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ మనకున్నటువంటి వాటా ఎంత? కృష్ణాలో మనకున్నటువంటి 811లో దాదాపు 300 టీఎంసీలు మనకు నికర జలాలు ఉన్నాయి కృష్ణాలో. అదేవిధంగా గోదావరిలో 1480 టీఎంసీలలో మనకు దాదాపు 550 తీసేస్తే 930 దాకా మనకు తెలంగాణకు వాడుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే రెండు కలిపి చూస్తే దాదాపు 1230 టీఎంసీలు నికర జలాలు కృష్ణ కానీ గోదావరి కానీ. దీంతో పాటుగా కృష్ణ మీద మనం కొన్ని ఫ్లడ్ మీద వరద మీదనే మనం ప్రాజెక్టులని ఫార్ములేట్ చేసుకున్నాం. వరద నీటి మీద అష్యూర్డ్ వాటర్ కానటువంటివి, ముఖ్యంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అంటే కల్వకుర్తికి ఒక 25 టీఎంసీలు ఉండే కానీ ఇటీవలనే అది 40 టీఎంసీలకు పెంచడం జరిగింది. అదేవిధంగా నెట్టెంపాడుకు ఒక 20, అంటే 40, 20, 60 ప్లస్ 30 మన ఎస్ఎల్బిసి 90. ఈ 90 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ఇవి కాక మనము కృష్ణా మీద ఇంకా అదనంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఒక 70, మళ్ళా డిండి ఎత్తిపోదల పథకం ఒక 30, అంటే ఒక 100. ఇవి అడిషనల్గా మన కృష్ణ మీద వరద నీటి మీద, అంటే ఈ 100 అది ఒక 90, అంటే 190 టీఎంసీలు మనం కృష్ణ మీద వరద నీటి మీద ఆధారపడి మనం ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా ఈ 190 టీఎంసీలను కూడా మనం లిఫ్ట్ చేసుకోవాల్సిందే. లిఫ్ట్ స్కీములలో మనకు మామూలుగా ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వాటర్ ఎఫిషియన్సీ అన్నప్పుడు మాకు చెప్పిన లెక్కల ప్రకారంగా 33% ఉన్నది. సారు మరి సీగా పనిచేశారు కాబట్టి 33%. అదే రైట్ కెనాల్ అయితే 23% అని చెప్పడం జరిగింది. ఎస్ఆర్ఎస్పికి బహుశా అది కూడా అదే రేంజ్లో ఉన్నది అనుకుంటున్నాను నేను, 25-30 మధ్యలో 30%. అంటే మనం అనుకునేది ఎక్కడ, మనం సాధించేది ఏంది? ఎఫిషియన్సీ ఇంత తక్కువ ఉన్నప్పుడు మనము నీటిని అంతే వినియోగిస్తున్నాం కానీ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఎస్ఆర్ఎస్పి గురించి మనం మాట్లాడితే అది ఎన్ని లక్షల ఎకరాలకు వారవలసింది, దాని కింద దాని యొక్క ఆయకట్టు ఏందో ఇంతవరకు ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఎంత అంటే ఎవరు అడిగితే ఒక్కొక్క ఫిగర్ చెప్పేస్తారు. 5 లక్షల మధ్యలో ఉన్నది. అంటే కరీంనగర్ వరకే అది వారుతుంది, వరంగల్కు వారేం వచ్చేటే లేదు. అటువంటప్పుడు స్టేజ్ 1లోనే పారనటువంటి పరిస్థితి, దానికి మళ్ళీ ఇంకా స్టేజ్ 2 4.5 లక్షలు యాడ్ చేశారు. మరి దానికి ఎక్కడ నీళ్లు లేవు, ఏం లేవు. ఈరోజు ఒక ప్రాజెక్టు పేరుతోనే ఒకటి కట్టినాం, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అని. ఆ స్టేజ్ 2కు నీళ్ళు ఇవ్వడానికి మన కంతనపల్లి అని ఇంకో ప్రాజెక్టు. అంటే ఒక ప్రాజెక్టు పేరు ఒకటి, దానికి నీళ్ళు ఇవ్వడానికి ఇంకో ప్రాజెక్ట్. అంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుని మనము ఆయకట్టుని అయిపోతుంది. ఎందుకు దానికి అనవసరంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది దానికి కరీంనగర్ వరకు ఖతం చేసేసి మిగతా దానికి మనం వేరే ప్రాజెక్టు పేరు పెట్టుకుంటే అయిపోతుంది. అది ఇప్పుడు జరిగేటువంటి రీఇంజనీరింగ్లో జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి రీఇంజనీరింగ్లలో ఇలాంటివన్నిటినీ ఒక లాజికల్ కంక్లూజన్గా తీసుకొస్తున్నట్టుగా భావిస్తున్నాం. అదేవిధంగా మనకు గోదావరిలో నీరున్నది కానీ ఉన్న నీటిని వాడుకోవాలంటే తప్పకుండా లిఫ్ట్లే గతి ఉన్నది ఇప్పుడు మనకు మొత్తం. లిఫ్ట్ స్కీమ్ మనం ప్రతిపాదిస్తున్నాము, వాటర్ ఎఫిషియన్సీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నటువంటి కాళేశ్వరం లిఫ్ట్ కూడా 6 లిఫ్ట్లు అయితే ఇప్పుడు మన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తడకపల్లి, దాన్ని ఇప్పుడు కొమరెల్లి మల్లన్న ఏదో అంటున్నారు సాగర్, అక్కడ 50 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ పెడుతున్నాం. 6 స్టేజెస్ లిఫ్ట్ ద్వారా వచ్చి ఆ నీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు కొన్ని మీద మన నిజామాబాద్కు, నల్లగొండకు, వరంగల్కు అన్నిటికీ పంపిస్తుంది. ఇటువంటి స్టేజ్లో ఎంత ఎఫిషియన్సీ ఉండాలి వాటర్, మళ్ళా తిరిగి ఓపెన్ ఛానల్స్, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఎవాపరేషన్ లాసెస్, ఇన్ని నీళ్ళు 6 స్టేజ్లలో నీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఎంత కాస్ట్లీ వాటర్ అది.
అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, అది కూడా 5 స్టేజ్ల లిఫ్ట్, 5 స్టేజ్ల లిఫ్ట్ తీసుకొస్తేనే దానికి మనకు ఆయకట్టు ఇవ్వగలుగుతున్నాం. అది కూడా చాలా కాస్ట్లీ. కాబట్టి మనకు ఈ విధంగా మనకు లిఫ్ట్ స్కీములలో వాటర్ ఎఫిషియన్సీని మనం పెంచుకోకుండా మామూలుగా మనం ఇంతకుముందు ఆ సిస్టంలో ఏది కన్వెన్షన్ సిస్టమ్ని ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఓపెన్ మెయిన్ కెనాల్స్, ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇవన్నీ చేసుకుంటూ పోవడం వలన మనకు వాటర్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ప్లస్ టేలెంట్ ప్రాబ్లమ్స్ మనకు యథావిధిగా అన్నిట్లో వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో మేము ఇటీవలనే మా తెలంగాణ రిటైన్ ఫోరం తరఫున మా రామరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఒక ఇండోర్కి పోయి అక్కడ ఓంకారేశ్వర ప్రాజెక్టులో ఒక చూసి రావడం జరిగింది. ఆ విషయాలు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. వాటర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది దాని ద్వారా. మీరు ఏ విధంగా మనము ఫర్దర్ మనం చేసేటువంటి ఈ ప్రాజెక్టులని ఏ విధంగా అన్వయింపజేసుకున్నట్టయితే మనము ఈ లిఫ్ట్ స్కీమ్లలో మనము వయబుల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టు విశేషాల గురించి చెప్పవలసిందిగా రామరెడ్డి గారిని కోరడం జరుగుతుంది.